విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతాలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. వరద బాధిత కుటుంబాలు మంత్రిని సహాయం సహకారాలు అందించడం లేదని నిలదీశారు. ఇక బాధిత కుటుంబాలు మంత్రిని ఆపి తన వెంట తీసుకువెళ్లారు. బుడమేరు ముంపు ప్రాంతానికి గురైన పాయకాపురం కండ్రిక ప్రాంతంలో అనేక చిన్న కుటుంబాలు చిక్కుకున్నాయి. ఆహారం అందక బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇక సహాయం అందలేదని వరద బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. కనీసం మంచినీళ్ళు కాదు తాగడానికి ఏమీ లేవు. నరక యాత్ర పడుతున్నారు. మా ఫుడ్ వద్దు మంచినీళ్ళు కంటైనర్లు వచ్చినాయి. జనాలు ఏరి ఇక్కడే ఉన్నారు కదా జనాలు. 9 కంటైనర్లు వచ్చినాయని అబద్ధాలు. అదేమో ప్రెస్ మీట్ ఏమో ఫుడ్ మొత్తం అందుతున్నాయని చెప్పి మాటలు. ఇక్కడికి వచ్చి చూస్తే ఏ ప్రభుత్వ నాయకుడు వచ్చాడు, ఏ ఒక్కడు రాలా. ఇక్కడ రోడ్డు దాకా వస్తున్నారు కానీ లోపలికి వస్తే అర్థమైంది బాధ ఏందో. ఏం పడుతున్నారు చిన్న పిల్లలు వాళ్ళకి ఏం అర్థమైంది. ఇక్కడ ఉండి కేసీ కార్లు ఉండి చెప్తున్నారు అక్కడ నీటిలో మునిగింది మేము. మా బాధ ఎవరికి లోకేష్ అండి, ప్రకాష్ నగర్ వాస్తవండి. మాకు వచ్చేసి 2 డేస్ నుంచి వాటర్ ఇళ్లలో మునిగిపోయినా కానీ మాకు ఒక్క సహాయ బృందం వచ్చి ఏం చేయలేదు. నిన్న మార్నింగ్ వచ్చి ఒక పాల ప్యాకెట్ ఇచ్చారు అంతే. తర్వాత నుంచి ఇంకేం రాలా. అసలు ఎంతసేపు హెలికాప్టర్ తిరుగుతున్నారో తప్ప అపార్ట్మెంట్లోకి ఇచ్చుకుంటున్నారో తప్ప మా దగ్గర మునిగిపోయిన వాళ్ళకి వచ్చి ఏం అవ్వట్లేదు అసలు. అదొకటి మా ఇంటి దగ్గర ఒక బాడీ చనిపోయింది. పోలీసు వాళ్ళకి కానీ ఎన్డీఆర్ఎఫ్లు మామూలు వచ్చినప్పుడు చెప్తే అసలు పట్టించుకోకుండా అలాగే దాని దగ్గర వెళ్ళిపోయారు. అదే ఇప్పుడు బబుల్స్ వచ్చేసింది దానికి. ఎప్పుడు బాడీ స్మాష్ అవుతుందో తెలియదు అది. అదొకటి చాలా ఇంకా అసలు మాకు నైట్ 1 గంటకు వచ్చారు. నైట్ 1 గంటకు వస్తే ఎవరేం తింటారన్నా. నైట్ బోట్లో 1 గంటకు వచ్చి వాటర్ బాటిల్ ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చారు. ఆ ఫుడ్ ప్యాకెట్స్ ఏమో పాడైపోయింది. 1 గంటకు వస్తే అసలు ఏం తింటారని తినే టైంలో వచ్చి తిన్నారు కానీ ఒక్క బోట్ అనేది రాలేదు. పొద్దున ఒక్క పాల ప్యాకెట్ ఇచ్చేయారు అంతే. మళ్ళీ వాళ్ళు పొద్దున వచ్చి పంచుతున్నారు. అది కూడా మెయిన్ రోడ్లో. వాటర్ అసలు ఎంత ఇబ్బంది అయిపోయిందంటే అసలు వాటర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తాగాలి, వాటర్ లేదు. వాటర్ ఎక్కడికి వెళ్దామన్నా కానీ